వెల్కమ్ టు ఉదయం న్యూస్. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తాం. ప్రతిపాడు సిఐ జి శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో పెదనందిపాడు మరియు బాపట్ల రోడ్డులో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెక్పోస్ట్ నిర్వహించి రాకపోకల వాహనాలు తనిఖీ నిర్వహించారు జి శ్రీనివాసరావు. 50,000కు మించి నగదు మద్యం నిబంధనలకు మించి తరలిస్తే కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సిఐ శ్రీనివాసరావు, పెదనందిపాడు ఎస్ఐ మధుపవన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలుగా ఎమ్మెల్సీ కోడ్ ఎలక్షన్ సందర్భంగా పెదనందిపాడు బాపట్ల సరిహద్దుల్లో పెదనందిపాడు అవుట్స్కట్స్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ చెక్ పోస్ట్లో అన్ని వాహనాలు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. 24 గంటలు డే అండ్ నైట్ కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తాం. ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఏవైనా అధిక మొత్తంలో ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, పొలం పెట్టడానికి క్యాష్ కానీ మరే విధమైనటువంటి ఏ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించి ఏదైనా క్యారీ చేసి వాటిని పట్టుకునే ఉద్దేశంతో పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ చెక్ పోస్ట్ కొనసాగించడం జరుగుతుంది. 50,000కు మించి ఎవరైనా డబ్బు నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి సరైన ఆధారాలు, సరైన పత్రాలు క్యారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓటర్స్ని ప్రలోభ పెట్టేటటువంటి ఎలాంటి వస్తువులు కానీ మెటీరియల్ కానీ ఎవరు కూడా తీసుకురావద్దని, క్యారీ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం. ఈ ఎలక్షన్ కూడా ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ తరఫున అందరికీ మనవి చేస్తాం.